దేశంలో ఎన్నికల బాండ్ల రద్దు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2024-25లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి. వివిధ పారిశ్రామిక సంస్థలు నిధులిచ్చే 9 ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి ఆయా పార్టీలు మొత్తంగా 3,811 కోట్ల రూపాయలు అందుకోగా కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీయే ఏకంగా 3,112 కోట్లు దక్కించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ ట్రస్టులు సమర్పించిన నివేదికల ప్రకారం మొత్తం విరాళాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కు కేవలం 299 కోట్లు వెళ్లగా ఇతర పార్టీలన్నీ కలిపి 400 కోట్లు పొందాయి. వీటిలో టీఎంసీకి 102 కోట్లు, వైసీపీకి 98 కోట్లు, టీడీపీకి 44 కోట్ల రూపాయలు, బీజేడీకి 15 కోట్లు, బీఆర్ఎస్, డీఎంకేలకు చెరో 10 కోట్ల విరాళంగా లభించాయి. ఇక 2024-25 ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఒక్కటే బీజేపీకి 2,180 కోట్లు విరాళం రూపంలో అందించింది. అతిపెద్ద దాతగా నిలిచింది. ఇక ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ పలు కంపెనీల నుంచి 914 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళంగా సమర్పించగా అందులో 757 కోట్లు బీజేపీకే వెళ్లాయి. ఇక హైదరాబాద్కు చెందిన హెటిరో డ్రగ్స్ బీజేపీకి 15 కోట్ల రూపాయలు విరాళమిచ్చింది. ప్రస్తుతం దేశంలో 19 ఎలక్టోరల్ ట్రస్టులు నమోదై ఉండగా శనివారం నాటికి 13 ట్రస్టుల విరాళ నివేదికలు ఈసీ వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిలో 9 ట్రస్టులు 3,811 కోట్ల విరాళాలను పార్టీలకు అందించాయి. ఇవి 2023-24లో 1,218 కోట్లు ఇవ్వగా 2024-25లో 3 రెట్లు పెరిగింది.